హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేనైతే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నానండి. మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ పులావ్ ఏదన్నా అనుకోండి, వెజ్ తోటి అయితే చేస్తున్నాను. ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసి చక్కగా అయితే చేశానండి. చక్కగా పొడిపొడిలాడుతూ చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. దీన్ని నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఎప్పటిలాగానే ఒక మాట అండి, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పక కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వెజిటేబుల్ పులావ్లోకి నేను కమ్మని అయితే చేశానండి. ఇంకా లేట్ చేయకుండా మనకు వీడియో అయితే నేను చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ రైస్తో అయితే చేస్తున్నానండి. దీనికోసం నేను ఇప్పుడు ఇంతవరకు వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. నాకు ఈ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఒక క్యాప్సికం, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఆలు, ఒక 5-6 చిక్కుడుకాయలు, ఒక టమాటో, 2 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, కొద్దిగా కొత్తిమీర. ఇంతవరకు అయితే నేను వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. కొద్దిగా మీల్ మేకరు. ఇంక ఇవి మొత్తం వాష్ చేసుకొని కట్ చేసిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. నేను వీటిని మొత్తం నీట్గా వాష్ చేసేసి ఆలు ఇవన్నీ పొట్టు తీసి ముక్కలు అయితే కట్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనకి కూరగాయలు అయితే మొత్తం కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసాను. తర్వాత ఒక 50 గ్రాములు సుమారు మీల్ మేకరు వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఈ కప్పుతో కప్పు రైస్ అయితే తీసుకుంటున్నానండి నేను. ఇంకా మనం రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం మీల్ మేకర్ వేసుకుందామండి. మీల్ మేకర్ అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఓకే, మీల్ మేకర్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నా. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వెజ్ బిర్యానీ ఎలా చేసుకుంటే దీనిలోకి అసలు మనం ఓన్లీ రైతా ఉంటే చాలండి. కుర్మా లాంటిది కూడా అవసరం లేదు, ఇలా తినేయచ్చు. ఇప్పుడు దీనిలో సాల్ట్ రైస్కి సరిపడా గల్లుప్పు వేసుకుంటున్నానండి నేను. ఒక 2 స్పూన్లు. కొంచెం కొత్తిమీర, ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనిచ్చి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఈ ముక్కలు మొత్తం చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. మనం సిమ్లో పెట్టి హైలో పెడితే అడుగంటే అవకాశం ఉంటుందండి. దీని మీద ఒక మూత పెట్టేసుకుని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, మనకు వెజిటేబుల్స్ అయితే మొత్తం మగ్గిపోయాయండి చక్కగా. ఇప్పుడు ఇందులో మనం ఎసరు అయితే వేసేసుకున్నాం. మనం కప్పు రైస్ కదా తీసుకుంది, 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఈ వాటరు కొంచెం తెరలే వరకు ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే తెల్లనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎసరు అయితే వచ్చిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాం. రైస్ వేసుకున్న తర్వాత నిదానంగా రైస్ విరగకుండా ఒకసారి అయితే కలుపుకొని ఈ మూత పెట్టేసి అయితే ఉడికించుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. మనకు రైస్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. దీనిలోకి కొత్తిమీర, పుదీనా, ఒక్కసారి అయితే కలుపుకుందామండి. మరి ఆకంతా పైనే ఉంటుంది కాబట్టి మనం ఇందులో న్యాచురల్గా ఉండాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అదేమీ వేయట్లేదండి. కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి లైట్గా ఒక టీ స్పూన్ వాటరు, దీనిలో ఒక పించ్ పసుపు అండి, కొద్దిగా అది జస్ట్ అట్లా కొద్దిగా వండినట్టుగా. బిర్యానీ అంటేనే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి జస్ట్ కొంచెమేనండి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. ఇంకా ఆల్మోస్ట్ మనం వేసేయన్నీ అయిపోయాయి, ఇక దాన్ని మనం కదిలిచ్చేది లేదు. స్టవ్ అయితే తగ్గించి సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే వదిలేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మూత అయితే తీసి చూసుకుందాం. వావ్, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకా దీన్ని బంద్ చేసేద్దాం ఒక 2 నిమిషాలు. ఈలోగా కొంచెం ఈ గిన్నె వేడి లాక్కుంటుందండి. ఈలోపు చేసుకుందాం రైతా. ఓకే ఫ్రెండ్స్, నేను రైతా అయితే తయారు చేస్తున్నానండి.
దీనికోసం నేను 1 కప్పు పెరుగు తీసుకొని, పెరుగు చాలా గట్టిగా ఉంది, మరి అంత గట్టిగా అవసరం లేదు కాబట్టి కొద్దిగా లూజ్ అయితే చేసుకుందాం మనం. దీనిలోకి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. మనం రైస్లో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా సాల్ట్. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందామండి. చూడండి మన రైతా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, క్యారెట్ కొత్తిమీర అన్నీ కలుపుకోవడం వల్ల అయితే. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. తియ్యటి పెరుగుతో చేసుకుంటే మాత్రం చాలా ఎమ్మె టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పుల్ల పెరుగు కాకుండా నేనైతే రాత్రి తోడుపెట్టిన పెరుగుతోనే తీసుకున్నాను. ఓకే అండి, రైట్, ఇంకా మనం రైస్ అయితే దింపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. దీనిలోకి చక్కగా తియ్యటి పెరుగుతోటి కమ్మటి రైతా కూడా చేశాను. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.